చూసా ఏదంటే అదే అది చందు ఎన్ని గంటల నుంచి ఎన్నింటి దాకా ఎన్ని ఎకరాలు ఉంటాయి? మొత్తం కౌలు. ఎవరు మేస్త్రా? ఎంత వచ్చింది పోయిన సంవత్సరం నష్టం? ఎకరాలు అయితే 5 లక్షలు పోయింది. ఏరా మూమెంట్కి వచ్చి అక్క నిజమే చెప్తున్నా, 20 లక్షలు లాస్ పోయింది. గ్రానైట్ నుంచి డబ్బులు వస్తాయి వ్యవసాయం. మనకు సంవత్సరం మొత్తంలో ఇప్పటి నుంచి మొదలెడితే మిర్చికి కానీ కొట్టిందే మందు మరి కౌలు రైతులకి ఏమన్నా ఇప్పించగలరు అంటే ఇక పట్టాదారులకే చెందుతుంది. మాలాంటి వాళ్ళం అడుగునే ఉంటున్నాం. రైతులు తిరిగినే ఉంటారు. ఇక కూలి వాళ్ళ రకంగానే ఉంటాం. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఏరుబడ్డ కానీ చేస్తున్నాం. ఈ 30 ఏళ్లలో ఓవరాల్ గా ఏంటంటే లాభం ఉందా నష్టం ఉందా? మరి 5 సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది లాస్. అంతకుముందు పర్వాలేదు. అప్పుడు కూళ్ళు ఇంత రేట్ లేవు, పంట కూడా దిగుబడి ఉంది. ఈ కరోనా వాళ్ళు సుఖపడేది ఏం లేదు, వాళ్ళకి లేదు మాకు లేదు. మాకు వస్తే మేము ఇంకో రూపాయి అదనంగా ఇవ్వగలుగుతాం. లేదా మనకే లేదా? మీ పరిస్థితి మాదే బాగాలేదు. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ ఓపెన్ చెప్పండి. కరువు పని చేపిస్తుంది. అమ్మాయి కూడా జాబ్ లేదు. ఏదైనా చెప్పండి. ప్రతి ఒక్కటి అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నాం కదా, రాస్తూనే ఉందండి. గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రాస్తుంది. దాంట్లో పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వస్తుంది. డిగ్రీ పాస్ అయ్యింది చిన్న అబ్బాయి కూడా. పడితే ఒక నాటికి వస్తుంది. కష్టపడకుండా కాదులే. ఏం చెప్తారు? రైతు వ్యవస్థ బాగలేదు చెప్తాను కదా. వెరీ బ్యాడ్. ఏం చేస్తారో నాకు తెలియదు. చాలా సార్లు చేస్తున్నా. దాన్ని చంపడం కాదు, ఏదైనా ముందు ఆపరేషన్ లాంటి ఏదన్నా ఉత్పత్తి లేకుండా చేద్దాం. చంపకూడదు. చంపితే అదొక కేసు. ఓవరైతుంది గంజాయి కూడా.